హాయ్ అండి. రైనీ సీజన్‌లో ఈ కాలీఫ్లవర్ పూలు మార్కెట్‌లో చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి మనకి. వైట్‌గా పూలు కదా! అట్లనే నాకేంటంటే ఈ రైనీ సీజన్‌లో క్రేవింగ్స్ ఎక్కువుంటాయి. అది స్పైసీగా తినాలి ఫుడ్ ఏదైనా అని. కొంచెం హార్డ్ వైట్ రైస్‌లో అప్పుడే వండిన రైస్ ఉంటుంది గదా! ఆ వైట్ రైస్ పెట్టుకొని, ఈ కాలీఫ్లవర్ పచ్చడి పెట్టుకొని ఒక్క ముద్ద మనం నెయ్యి వద్దు. నెయ్యి యాడ్ చేయకుండా ఈ ఫ్లేవర్ తెలియాలి మనకి. కొంచెం ఈ పచ్చడి మనకి కొంచెం ఎట్లా ఉంటదంటే నోట్లో ఒక ముద్ద కలుపుకొని పెట్టుకుంటుంటే కొంచెం స్పైసీ అనిపిస్తది. ప్లస్ కొంచెం క్రంచీగా ఈ పీస్ అనేది క్రంచీగా తగులుతూ ఉంటది. ప్లస్ దీనికి కాంబినేషన్ ఏది అక్కర్లేదు. ఓన్లీ ఒక పచ్చడి రైస్‌తో మనం మొత్తం అన్నం మొత్తం తినేయొచ్చు. ట్రస్ట్ మీ చెప్తున్నా. చాలా చాలా బావుంటుంది.